ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే గాయస్, లాస్ట్ వీడియో చూసినట్టయితే ఒంగోలు నుంచి గుంటూరు అయితే వచ్చాం రైల్వే స్టేషన్కి. 60 రూపీస్ అయితే ట్రైన్ ఛార్జ్ అయితే పడింది. అండ్ అంతే ఇంకా స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. 20 రూపీస్ అయితే పడింది. ఆ వీడియో మీకు కావాలంటే లాస్ట్లో పిన్ చేసి పెడతాను ఎన్ కార్డ్ మీద, అక్కడ చూడండి. అండ్ అంతే ఇంకా ఇప్పుడు 20 రూపీస్ అయితే పడింది బస్ స్టాండ్ దగ్గర నుంచి మహాసవాల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. ఓకే గాయస్, మీరు చూస్తున్నారు కదా, మహాసభల దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ అంతే ఇంకా అక్కడ బస్సులు ఆగినాయి కదా, అట్లా ఆర్డినరీ బస్సెస్ అయితే మంగళగిరి విజయవాడ వెళ్ళే బస్సులు అయితే ఇంకా తీసుకొచ్చి 4 డేస్ అయితే ఈ ప్లేస్లో అయితే ఆపుతారు. ఇంకేదన్నా మనం విజయవాడకి డైరెక్ట్ టికెట్ తీసుకొని సూపర్ లగ్జరీ అయితే ఎక్కామనుకోండి, ఇక్కడ బస్ హైవే పక్కనే అనమాట. యాక్చువల్లీ ఇది హైవే పక్కన అయితే ఆపుతారు. ఇక్కడ నుంచి బస్సు దిగంగానే ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోలు, ఫ్రీ ఆటోలు అనమాట. యాక్చువల్లీ లోపలికి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. ఎవరైతే నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటికి అనమాట. ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ టైప్లో ఉంది, బిస్కెట్స్ అవన్నీ. దుమ్ము రేగిపోతుంది. అక్కడి నుంచి ఇట్లా కొంచెం ముందుకు రంగానే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని స్టేట్ వాళ్ళకి అయితే ఉన్నాయి మీటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఏ స్టేట్ వాళ్ళకి అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, కేవలం ఇక్కడ ఒడిశా వాళ్ళకి అయితే జరుగుతుందంట. ఓన్లీ ఒడిశా వాళ్ళకి అంటే ఇక్కడ జరుగుతుంది. అంటే ఇంకా మెయిన్ వచ్చేసి కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్గా అది భోజనశాల, వంటశాలలు, ఇంకా రవసగా ఉంటుంది. అది ఫ్రీ అది ఐకే సెంటర్. ఫ్రీగా మన కళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పటికిప్పుడు వచ్చినాయి, ఇన్స్టెంట్గా ఫస్ట్ ఎయిడ్ టైప్లో చేస్తుంటారు. అంతే ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక చూద్దాం. ఓకే గాయస్, ఇదే వంటశాల. అంటే ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసి కనపడుతుంది చూసారు అటు సైడు, లైక్ అదంతా వండుతూ ఉంటారు. ఇంకా అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం వేరే పని ఉంది, అదనమాట మ్యాటరు. అది హైవే పక్కనే ఉంటుంది కదా, అది మీరు చూసుకుంటే అదంతా ఐకేర్ సెంటర్, ఫ్రీ సర్వీస్ అంతా. ఇది భోజనశాల. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పద. ఓకే గాయస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ సాంబార్ వడికి ప్రిపేర్ చేస్తారు. సాంబార్ అయినా ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే ఈ చివరి నుంచి కనిపిస్తుంది కదా, ఆ చివరి వరకు కూడా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ అంతే ఇంకా ఇట్లా కాలాలా తీసేసి దాంట్లో పుల్లలు పెట్టేసి మంట పెట్టేసి దానిపైన ఇక్కడ పెద్ద పెద్ద డేక్షాలు పెట్టేసి చేస్తారు. రోజుకి కొన్ని వందలు చేస్తారనమాట, 100 పైన చేస్తారు రోజుకి. అని అంతే ఇంకా చాలామంది డౌట్ రావచ్చు రైస్ ఎట్లా చేస్తారని చెప్పేసి. కాకాన్ తోట దగ్గర అయితే రైస్ ప్రిపేర్ చేస్తారు. అని అంతే ఇంకా కాకాన్ తోట వీడియో కూడా వస్తుంది, నెక్స్ట్ వీడియో కాకాన్ తోటదే. అండ్ అంతే ఇంకా మీకు ఇందాక చూపించినట్టు అక్కడ కూరగాయల కటింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే సాంబారు. మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తానో మీకు ఫోన్లో డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేసి వీడియోకి లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదైతే భోజనశాల. ఇదైతే స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ అంతే ఇంకా ఇలాంటి 3 అయితే ఉంటాయి. స్టేజ్కి అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇదైతే స్టార్టింగ్లో ఉంటుంది, మెయిన్ ఎంట్రీ స్టార్టింగ్లోనే ఉంటుంది. అదనమాట. అక్కడ మీకు చూపించాను కదా, అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చినమ్మటనే మీకు చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఉంటుంది, ఫుడ్డు. అండ్ అంతే ఇంకా ఇన్ని లక్షల మందికి వండి పెట్టాలంటే చాలా ఓపిక కావాలి. కాబట్టి చాలా మంది ఓపిక చేసుకొని వండుతారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మన ఛానల్ నుంచి. అండ్ అంతే ఇంకా గాయస్, ఇక్కడ చాలా కొన్ని లక్షల మంది వచ్చి స్టే చేస్తుంటారు. వాళ్ళకి ఫోన్ ఛార్జెస్ ఎట్లా అంటే ఇట్లా పెడతారనమాట, ఇట్లా. అండ్ అంతే ఇంకా ఫస్ట్ అయితే ఇదే పెట్టారు. అంతే ఇంకా అటు సైడ్ పెట్టారనమాట. ఇప్పుడు ఇటు సైడ్ గర్ల్స్కి, అటు సైడ్ బాయ్స్కి అన్నట్టు పెట్టేశారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరికీ ఛార్జింగ్ ఇస్తూ ఉంటారనమాట. నైట్ ఉంటే అంటే మన దగ్గర ఫోన్ ఉందంటే ఖచ్చితంగా ఛార్జింగ్ అనేది అవసరం. కాబట్టి
ఇక్కడ సిగ్నల్స్ అనేవి ఉండవు యాక్చువల్‌గా. సిగ్నల్స్ అనేవి క్లమ్జీ అయిపోవటం వల్ల ఏందంటే మనకి ఫోన్ వస్తది. అంతా బానే ఉంటది గానీ మన మాట పక్కోళ్ళకి వినపడదు. వాళ్ళ మాట మనకి వినపడుస్తది మంచిగానే. జియో అయితే సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే 100% ఉంది. ఎయిర్‌టెల్ అయితే డేటా అయితే రాదు. ఫోన్ కాల్స్ అయితే మాట్లాడొచ్చు. ఓకే గైస్, ఇదైతే మధ్యాహ్నం వచ్చి షూట్ చేస్తున్నాను. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అయితే ఉంటది. అదే సాయంత్రం నైట్ ఉండే వాళ్ళకి 6 నుంచి 10 వరకు అయితే ఉంటది. నేను 3కి అయితే వచ్చి షూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అంతా చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఫుల్ జరిగేటప్పుడైతే అది మామూలుగా జరిగేటప్పుడైతే చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయన్నమాట. మేము ఇందాక చూసినట్టు అక్కడ సాంగ్స్ పాడుతూ ఉంటారు. స్టేజ్ అది ఇట్లా అనమాట. ఇక్కడ ఎవరెవరికైతే ఎంట్రీ ఉంటుందంటే ఎవరైతే పరిచయాలు చేస్తుంటారో అక్కడ నుంచొని ఎవరైతే స్పీచ్ ఇస్తారో వాటికి అంటే విఐపీస్ ఎవరైతే కలెక్టర్ గారు కానీ వీళ్ళైతే వస్తుంటారు కదా, వాటికి అయితే ఇక్కడైతే ఎంట్రీ ఉంటుంది. ఓకే గాయస్, ఈ మహాసభలు ఈ యొక్క బైబిల్ మిషన్ మహాసభల గురించి వీడియోస్ ఇంకా కావాలంటే వాటికి నా ఛానల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే దొరికిద్ది అనమాట. బైబిల్ మిషన్ గుంటూరు మహాసభలు అని చెప్పేసి హెడ్లైన్ తోటి క్లిక్ చేస్తే స్టార్టింగ్ ఒంగోలు నుంచి మహాసభలు అయిపోయేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. అని అంతే. ఇంకా నాకు మన వీడియోస్ చూసే ఒక అన్న నాకు సజెస్ట్ చేశాడు ఏంటంటే, నువ్వు ఒక 10 మినిట్స్ వీడియో చేస్తున్నావు అప్పుడే కాకుండా 6 మినిట్స్ 7 మినిట్స్ లోపలే కంప్లీట్ చేసేసాయి అని చెప్పేసి, అదే ఇప్పుడు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని అంతే. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీద నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.